నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. గత 2 రోజుల క్రితం తిరుపతిలో ఏదైతే జరిగిన ఒక హృదయ విదారక ఘటన, తొక్కిసలాటలో భాగంగా 6 చనిపోవడం జరిగింది. వైకుంఠ సర్వదర్శన టికెట్ల కొరకు చాలా మంది తొక్కిసలాటలో భాగంగా ఆ టికెట్లు మాకు దక్కాలి అనే ఒక ఆతృతతో ఒకరి మీద ఒకరితోకి 6 చనిపోవడం జరిగింది. కానీ ఈ కేసులో కొత్త మార్పులు జరుగుతున్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే, బయట నుంచి వచ్చిన ప్రజల నుంచి వచ్చిన వార్తలు ఏంటంటే, ఆ గుంపులో వైసీపీ మనుషులు కొంతమంది ఉన్నారు. ఆ మనుషులు ఉషుగొలిపితేనే వీళ్ళందరూ పరిగెత్తి ఒకరి మీద ఒకరి తొక్కిసలాటకు గురయ్యి ఈ గొడవతో సృష్టించారన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆ గొడవకు సంబంధించిన డిఎస్పీని, అదేవిధంగా మరి కొంతమంది పోలీసులని సస్పెండ్ చేయడం జరిగింది. ఒక ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కానీ ఇదంతా చేసింది జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా కొన్ని వార్తలు వినపడుతున్నాయి. దానికి ఏమంటారు? డిఎస్పీని ఇంకొక అధికారిని అక్కడి నుంచి సస్పెండ్ చేశారు, 3 బదిలీ చేశారు. గమనించుకోవాల్సిన ఇక్కడ సంఘటన జరిగిందని కనుక మన పూర్వాపరాలు కనుక ఒకసారి పరిశీలిస్తే, సంఘటన జరగడానికి ప్రేరేపితం ఏంటి? అక్కడ భక్తులు వచ్చారు. భక్తులు వచ్చిన తర్వాత గతంలో ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగిందని తీసి పక్కన పడేస్తే, సాంకేతిక పరిజ్ఞానం ఇంత అందుబాటులోకి వచ్చిన తర్వాత అధికారులు వివిధ ప్రదేశాల్లో ఆన్లైన్ ద్వారా కనుక దాన్ని అవకాశాలు కలగజేస్తే, ఇప్పుడు మన వచ్చే నెల వరకు కూడా 300 రూపాయల టికెట్లు అమ్ముకునే అవకాశం ఆన్లైన్లో ఇచ్చారు కదా. అవును. అదే విధంగా ఇక్కడ చేసి ఉండేది ఈ గొడవ ఉండేది కాదు. అంటే దురదృష్టకరం, సంఘటన జరగనేది చాలా బాధాకరం. అది కూడా తిరుమల తిరుపతి దేవదేవుని దర్శించుకునే క్రమంలో ఇలాంటి ఘోరం జరగడం మాత్రం అది నిస్సందేహంగా మానవ తప్పిదమే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అధికారుల తప్పిదం దీంట్లో చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటున్నానంటే, అధికారుల ప్రమేయం అనేది ఇప్పుడు ఇలా జరుగుతున్న సందర్భంలో 2 రోజులు జరగాల్సింది దాన్ని 10 రోజులు పొడిగించారు. ఇది గతంలో లేదు, 2019 వరకు లేదు. తర్వాత దీన్ని కొనసాగించారు. ఆ కొనసాగించే క్రమంలో ఇప్పుడు ఈ ఎవరైతే ఇప్పుడు నూతన పాలక మండలి వచ్చిందో వాళ్ళు దీన్ని పునఃసమీక్షించి గతంలో లాగా కొనసాగించేసి ఆన్లైన్లో కనుక టికెట్లు విక్రయించినట్లయితే ఈ గొడవలు ఉండేవి కాదు. ఓకే, సరే, ఏదో ఇప్పుడు ఇంతకు ముందు ఉంది కదా, ఈ సంవత్సరం కొనసాగిద్దామని అనుకున్నారేమో, అది తీసి పక్కన పడేస్తే అధికారుల యొక్క తీరుతెన్నులు చూస్తూ ఉంటే ఉదయం పూట అక్కడికి రావడం కూడా జరిగింది. చాలా మంది ఒక్కోళ్ళు వస్తా ఉన్నారు. వచ్చిన సందర్భంలో వాళ్ళకి సౌకర్యాలు ఏమన్నా చూసారా? టెంట్లు వేయటం కానీ, అసలు ఎన్ని కుర్చీలు కానీ అవేమీ లేవు. లేడీస్ కూడా చాలా మంది వచ్చారు. అక్కడ సౌకర్యాలు లేవు. వాళ్ళకి ఆహార పదార్థాలు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఏ సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఇది మొట్టమొదట వాళ్ళ వైఫల్యం. రెండోది ఏంటంటే, వచ్చిన వాళ్ళందరికీ తెలుసు వేకువజామున మాత్రమే టికెట్లు ఇస్తారని. ఓకే, అందరికీ తెలుసు. ఎవరో ఏదో చెప్పారు అంటే గతంలో పదే చెప్పడం కూడా జరిగింది. అంటే భక్తులు తొందరగా వెళ్లాలని ఉత్సాహంతో ఉండి ఈ పని జరిగిందా, లేదంటే మీరన్నట్టు కావాలని ఎవరన్నా చేశారంటే కొన్ని అనుమానాలు వాళ్ళకల్లి కూడా వెళ్తున్నాయి. ఎందుకంటే ఇది జరిగుండొచ్చు, వాళ్ళ ప్రమేయం కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రామానాయుడు స్కూలు ప్రాంగణానికి సంబంధించి ప్రధాన ద్వారాన్ని ఎందుకు తీయాలి? వెనక నుంచి ఉంది కదా. లేదు, మామూలుగా మైక్ చేత్తో పట్టుకొని, అయ్యా పలానా అమ్మాయో పలానా వాళ్ళకి అస్వస్థతగా ఉంది కాబట్టి మీరందరూ ప్రశాంతంగా కూర్చోండి, వాళ్ళని మాత్రమే బయటికి తీసుకెళ్తున్నాం, టిక్కెట్లు ఇప్పుడు లేవు అని చెప్తే ఇంత గొడవ ఉండేది కాదు. కానీ ఇంకో కోణం ఏమో ఆలోచించుకోవాలంటే, ఇప్పుడు చాలా మంది చెబుతున్న దాని ప్రకారం చూసుకుంటా ఉంటే వీళ్ళు కొంతమంది చెబుతానే ఉన్నా కూడా ప్రధాన ద్వారం తెరుచడం వల్ల వచ్చిన ఇబ్బంది వెనకమాల తీసుకెళ్తే ఇబ్బంది వచ్చేది కాదు. కానీ కొంతమంది టికెట్లు ఇస్తున్నారు అని చెప్పని హడావుడిగా తోపులాట చేసి కావాలని చేశారు. ఓ 10-15 మంది దాంట్లో వచ్చి హడావుడి చేసిన వైసీపీ అనే వార్తలు వస్తున్నాయి. ఇది కూడా గమనించుకోవాలని చెప్పి చెబుతా ఉన్నారు. మరి ఆ కోణంలో కనుక చూస్తే ఇది కుట్ర కోణంగానే మనం భావించాలి. దేనికంటారు అంత పగ? వాళ్ళకి పగ కాదు, వాళ్ళకి ఏదో ఇలాంటిదే కార్యక్రమాలు జరిగితే తప్ప. ఎందుకంటే మంచి పనులు చేసేటు ప్రజల మన్ననలు పొందలేకపోయారు. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలి అంటే ఏదో మారణహోమం జరగాలి. ఆ మారణహోమం ఇట్లా జరిగితే దాని ద్వారా ఇప్పుడు, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సంస్కరణలు చాలా తీసుకొస్తున్నారు. దాని మీద గత 5 సంవత్సరాల్లో చాలా అభియోగాలు రావడం కూడా జరిగింది. మరి ఈ క్రమంలో ఇప్పుడు ఇలా జరుగుతుంటే ఒకసారి నమ్మకం పోతుంది కదా. వాళ్ళు ఏకాడికి తిరుమలకి భక్తులను రానికుండా చేయాలనేది వాళ్ళ తలంపు. 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేశారు. అయినా సరే వీళ్ళు సంస్కరించుకుంటూ ఒక్కో దాన్ని అధిగమిస్తూ ముందుకెళ్తా ఉన్నారు.
అక్కడ ఇంకా తిష్టవేసి ఉన్నారు వాళ్ళ అధికారులు. ఉమ్, గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇంకా తిష్టవేసి ఉన్నారు చాలా మంది అధికారులు. ఓకే. ఇప్పుడున్న పాలక మండలికి కావచ్చు లేకపోతే ప్రభుత్వానికి కావచ్చు సహకరించే ఆలోచన లేదు. ముందుగా అక్కడ జరగాలి ప్రక్షాళన. ఓకే. అలాంటి వాళ్ళందరినీ తొలగించేసి అన్య మతస్థులందరినీ తొలగించేసి ఇప్పుడు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకొచ్చేసి సీసీ కెమెరాలు ఇబ్బడముబ్బడిగా పెట్టేసి ఏ క్షణంలో ఏం జరుగుతుందో పర్యవేక్షణ ఉంటే తప్ప భవిష్యత్తు దీన్ని వాళ్ళు అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇంకొకసారి మనం చూసుకోవచ్చు, ఆ వ్యక్తులు ఎవరైతే తొక్కిసలాటకు గురైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించేందుకు చంద్రబాబు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద బందోబస్తుతో వెనక మా జనాలు వేసుకుని ఎవరు రాలే, వచ్చారు, పలకరించారు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి పక్కకు వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు వెనకమాల ఒక 20-30 కార్లు వేసుకుని జనాలు మొత్తం మొబిలైజ్ చేసి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించేందుకు గోలగోల చేసి అక్కడ ఒక విధ్వంసం కార్యక్రమం సృష్టించారు. సో దాన్ని ఎలా చూస్తారు మరి? అంటే ఐసీయూలో కూడా అంతమంది వెళ్ళటం అనేది నిస్సందేహంగా అభ్యంతరకరం. అంటే ఫోటోల కోసం వాళ్ళు ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు ఆడ. అదే ఇప్పుడు దానికి తోడు దాని మీద చర్యలు కూడా తీసుకోవాలి వీళ్ళు. భద్రతా సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు కావచ్చు. ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు వచ్చి అట్లా ఎగబడి ఐసీయూలో కూడా రావడం అనేది క్షమించరాని నేరం. అందుట్లో ఎలాంటి సందేహం ఉండేది. ముఖ్యమంత్రి గారు ఎలా వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా వచ్చారు, బాధితులను పరామర్శించినప్పుడు అతను కూడా ఆ విధంగా వస్తే బాగుండేది. అంటే ఏది చేసినా కూడా వాళ్ళు అతను చేసే ఏ కూడా ఇట్లాంటి కార్యక్రమాలే ఉంటాయి. ఆయన హైలైట్ అవ్వాలి అంతే, అందుట్లో అనుమానమే లేదు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు, ఆభిజాత్యాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి ప్రత్యేకంగా మనం అతను వచ్చిన దాని విధానాన్ని, చేసే విధానాన్ని మనం ఇవాళ కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. అదేదో మామూలుగా బాధితులను పరామర్శించడానికి కూడా ఇప్పుడు రాజకీయ పార్టీలు చాలా వరకు అలానే తయారవుతుంది. ఇది మాత్రం మనం ప్రజలు క్షమించకూడదు. ఓకే. అంటే ప్రభుత్వం నుంచి కొంచెం ఆర్థిక సహాయం అయితే అందించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, పరామర్శించాడు, కనీసం హాస్పిటల్ ఖర్చులు కూడా డబ్బులు ఇవ్వలేదు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏదో కొత్తగా మరి దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, 18 మందికి తెల్ల కవర్లు ఏదో ఇచ్చారు, ముందుగా ఇచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగాను ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడమన్నారని స్వయాన మంత్రి గారు చెప్పారు. కాబట్టి దీన్ని కూడా ఆలోచించుకోవాలి కదా. మరి ఒక మంత్రి గారు బాధ్యతారాహిత్యంగా చెప్పరు కదా. ఒకవేళ నిజంగా చెప్పుంటే దాని మీద వీళ్ళు చర్యలు తీసుకోవచ్చు. ఎందుకు అలా చెప్పారు దాని మీద నిజంగా వాళ్ళు అలా చేస్తే దాని మీద కూడా వీళ్ళు విచారణ చేసి ఎవరైతే వచ్చారో వాళ్ళని గుర్తించేసి ఎందుకు వచ్చారు ఏంటి అనేది దాని మీద సాయం చేస్తే తప్పు కాదు. బాధితులకు సాయం చేయడం తప్పు పట్టలేదు. మనం ఎవరైనా ఇదే విధంగా సాయం చేస్తే దాన్ని మనం కూడా స్వాగతించాలి. కానీ రాజకీయం చేయాలనుకొని అలజడి సృష్టించాలనుకుంటేనే వస్తున్నటువంటి ఇబ్బందులు. దాన్ని ఈ ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశోధన చేసి బాధ్యులైన వాళ్ళందరికీ కూడా శిక్షలు వేయాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒకటి మాత్రం వాస్తవం, తిరుమల తిరుపతిలో పాలక మండలికి అధికారులకి మధ్య సమన్వయం అనేది లోపించింది. ఇది గమనించుకోవాల్సిన అంశం. దాన్ని సరిచేసే బాధ్యత ప్రభుత్వానికి నిస్సందేహంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.